వెళ్తున్నారు, ఏ విధంగా ఈ ప్రయాణం సాగుతుంది, అలా ఎక్కడికి వచ్చారు మీరు? మేము నా తమ్ముడు ఆదేశాల మేరకు కుదువ రావడం జరిగింది. మరి మేమిద్దరం వెళ్ళి చాయ్ కుడుతాము. కానీ మీలో నాకు నచ్చింది ఏంటంటే కాస్ట్యూమ్ చాలా చాలా ఒబిడెంట్గా, చాలా నీట్గా పద్ధతిగా వైట్ డ్రెస్, క్యాప్ అండ్ అలాగే షూ. ఒక షూ అయినా నేను అంటే కాల్ తెప్పుతుంటే ఒబిడెంట్గా మీ డ్రెస్ చాలా నాకు నచ్చింది. నేను మీకు పెద్ద ఫ్యాన్నే ఈ విషయంలోనే. ఏదేమైనప్పుడు కూడా నా జాతి బిడ్డ నువ్వు. తెల్ల సొక్క వేసి మల్లుపులో మెరిచిపోతున్నావు. ఇటు ఇలా పంచి రోడ్డు తెలియకుండా తెల్ల చొక్క వేసామంటే సిగ్గు చేయడం పోనీ. ఇలా అక్కడ అదిగో కారాల్సిన బ్లాక్ కారాలు. చాలా దూరం మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో అవకతవకలు ఉంటాయి. ఒక్కొక్కసారి మంచినీళ్ళు లేని పరిస్థితి కూడా ఉంటుంది మనకి. అయినప్పుడు తెల్ల చొక్క మాసిపోయినా కానీ నా బనీలు నీకు ఇచ్చి అదే నీళ్ళు ఉన్నాయి ఒకవేళ అవ్వకపో ఇలా పనిచి ఆకలి వేసినప్పుడు ఎదురు కోరేస్తుంది కాబట్టి ఇలా పనిచి కొంచెం అవతాకలు వస్తాయనేసి మేము చాలా దూరం ప్రయత్నించాలి. ఈ ప్రయాణంలో మాకు చాలా మా మీద దాడులు కూడా జరగవచ్చు. అయినప్పటికీ మేము చాలా దృఢంగా ఈ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ కోవిడ్ దేశంలో మేము ఎందుకు వెళ్తున్నాం అన్నది ఒక వేకెన్సీ. మేము ఎందుకు వెళ్తున్నామో ఎవరి మీద ప్రేమతో వెళ్తున్నాం అన్నది మీకు తెలుస్తుంది. ఏ బాధతో వెళ్తున్నాం అన్నది మీకు తెలుస్తుంది. ఒక్క 2 నిమిషాలు కంటిన్యూ అవుతుంది ఈ వీడియో. మేము వెళ్ళే ప్రతి విషయం మీద కూడా మీకు ఎప్పటికప్పుడు లైవ్లో ప్రొడక్ట్ చేస్తూ ఉంటాము. మీరు రైట్ తీసుకోండి సార్. వెళ్తాము తీసుకో. ఇప్పుడు ఏంటన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకు వెళ్తున్నాము, ఎంత పర్యటన పొద్దున్నే నా కాస్ట్యూమ్ చూడండి, ఆయన కాస్ట్యూమ్ చూడండి, ఇలా ఎందుకు వచ్చేవారు. అయ్యో వెనక్కి బండ్లు వెనక్కి టక్నేసి. అయ్యో కార్ కూడా మేము రివర్స్ వెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మేము ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాం. అందరికి వెళ్ళాలి. ఇది అయ్యో అన్నా తప్పు రాంగ్ రూట్ పోనీ చెప్తాను తిరుమ. అయితే మన జైబీ ప్రసాద్ గారు చూడండి నా కోసం ఒక బుక్ ఏం తీసుకొచ్చారు, పాడైపోయింది. ముందుకు పోనిచ్చాను. ఇలా అన్నా కూడా నలగవు. ఎన్ని సంవత్సరాలు మేము ఎంతవరకు ప్రయత్నిస్తామో అంతవరకు కూడా ఇది అలుపు ఎరగని పోరాటం